గురుకులాల పోస్టింగ్లో గోల్మాల్ జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కు తిలోదకాలిచ్చి పలువురు అనర్హులకు ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. జోనల్ పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా గుర్తించి భర్తీ చేసింది. పోస్టులు లేకున్నా 6 నాన్ లోకల్ అభ్యర్థులను స్కూల్ పీడీలుగా నియమించింది. అది కూడా ఏపీకి చెందిన వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్కు విరుద్ధంగా ఉద్యోగాలు ఇవ్వడమేంటని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీలో గోల్మాల్ జరిగింది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా జోనల్ పోస్టులను మల్టీ జోనల్ గా నింపినట్టు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నోటిఫికేషన్ కు విరుద్ధంగా అనర్హులను ఎంపిక చేసినట్టు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో మొత్తంగా 9 కేటగిరీల్లో అంటే పీజీటీ 1276, టీజీటీ 4020, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, ఫిజికల్ డైరెక్టర్ 2876, టీజీటీ స్కూల్ లైబ్రేరియన్ 434, స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 226, మ్యూజిక్ టీచర్ 124 పోస్టులు, ఇలా మొత్తం 9231 పోస్టుల భర్తీ ప్రక్రియను ట్రిబ్ చేపట్టింది. వాటిలో టీజీటీ, స్కూల్ పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ పోస్టులు జోనల్ పోస్టులు కాగా, గురుకుల డిఎల్, జేఎల్, పీజీటీ పోస్టులు మల్టీ జోనల్ పోస్టులు. అందుకనుగుణంగానే ట్రిప్ జోనల్ పోస్టులకు అభ్యర్థుల నుంచి జోన్ల వారీగా, సొసైటీల వారీగా ఆప్షన్లను స్వీకరించింది. కానీ ప్రస్తుతం జోనల్ పోస్టుల భర్తీని అందుకు విరుద్ధంగా చేపట్టిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై ట్రిబ్ ను సంప్రదించినా కనీస స్పందన కరువైందని వాపోతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోన్ పోస్టులో 95% లోకల్ వారికి, 5% నాన్ లోకల్ వారికి కేటాయించాల్సి ఉంటుంది. ఇక జోన్ను యూనిట్ గా తీసుకున్నా, జిల్లాను యూనిట్ గా తీసుకున్నా, రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకున్నా ఇదే నిబంధనను పాటించాల్సి ఉంటుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ట్రిబ్ అందుకు విరుద్ధంగా జోనల్ పోస్టులను భర్తీ చేసినట్టు తెలుస్తోంది. గురుకుల స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ పోస్టు జోనల్ పోస్టుగా నిర్ధారించారు. అన్ని జోన్లు, సొసైటీలు కలిపి మొత్తం 275 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం జోన్నే కాకుండా సొసైటీని యూనిట్ గా తీసుకుని పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. సొసైటీల వారీగానే కాకుండా జోన్ల వారీగా చూసుకున్న నాన్ లోకల్ అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా దక్కదు. కానీ ఏకంగా 6 నాన్ లోకల్ అభ్యర్థులకు ట్రిప్ పోస్టింగ్లు ఇచ్చిందని అభ్యర్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ 6 కూడా ఏపీకి చెందిన వారు కావడంపై భగ్గుమంటున్నారు. ఒక జోన్లో 20 పోస్టులకు పైబడి ఉంటేనే నాన్ లోకల్ కు ఒక పోస్ట్ వచ్చే అవకాశం ఉందనేది అభ్యర్థుల వాదన. అలా చూసినా కూడా నాన్ లోకల్ అభ్యర్థులకు ఒక్క పోస్టు కూడా వచ్చే అవకాశం లేదు. కానీ ఏకంగా ఏపీకి చెందిన 6 నాన్ లోకల్ అభ్యర్థులుగా ట్రిప్ ఎంపిక చేసిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా జోన్ల వారీగానే నాన్ లోకల్ అభ్యర్థులకు పోస్టింగ్ కు అవకాశం లేకపోగా, జోన్లోని సొసైటీల వారీగా చూస్తే అందుకు ఎంత మాత్రం అవకాశం లేదు. కానీ ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీలో ఏకంగా 2 పోస్టులను నాన్ లోకల్ అభ్యర్థులతో భర్తీ చేసిందని, ఇదెలా సాధ్యమైందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. జోనల్ పోస్టులైన స్కూల్ పీడీ పోస్టులను కూడా మల్టీ జోనల్ పోస్టులుగానే భావించి ట్రిప్ భర్తీ చేసిందని అభ్యర్థులు వాదిస్తున్నారు. వాస్తవంగా స్కూల్ పీడీ పోస్టులకు ట్రిప్ గత ఏప్రిల్ 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులను స్వీకరించింది. నోటిఫికేషన్ ప్రకారం 5 ఏప్రిల్ 2023 నాటికి పీడీ పోస్టులకు సంబంధించిన అన్ని పరీక్షలు పాస్ అయిన అభ్యర్థులే అర్హులని ప్రకటించింది. ఆ లెక్కనే గత మే నాటికి అభ్యర్థులు ఆయా విద్యార్హతలను సాధించి ఉండాలి. కానీ ప్రస్తుతం ట్రిప్ నోటిఫికేషన్ కు విరుద్ధంగా గత అక్టోబర్లో పాస్ అయిన అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చిందని అభ్యర్థులు వెల్లడిస్తున్నారు.
దీనిపై ట్రిప్ అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతమంది అనర్హులు ఉన్నారోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.